చూడడానికి మనకి క్రేప్ మెటీరియల్ లాగా ఉంటుంది. బట్ ఇది బనారస్ సిల్క్ అనమాట. పైన కింద బార్డర్ వచ్చేసి ఈక్వల్ బార్డర్ వచ్చి మధ్యలో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది దీని వీవింగ్. ఈ శారీ చూడండి, సడన్గా చూస్తే ప్యూర్ టస్సర్ లాగా ఉంది కదా, సేమ్ టస్సర్ ఫీలే, కాకపోతే సెమీ అనమాట. నెక్స్ట్ ఈ శారీ చూడండి, 1540లో మనకి ఫ్యాన్సీ టైప్ శారీ అనమాట. అంటే ఒక్కొక్కసారి జస్ట్ ఫొటోస్ కోసం అని బడ్జెట్లో శారీస్ చూస్తూ ఉంటాం కదా, కానీ గ్రాండ్ లుక్ కనిపించాలి అంటే ఈ శారీని చెప్పుకోవచ్చు. ఎప్పుడు నాకు ప్లెయిన్ శారీ మీద సింపుల్ బార్డర్ వస్తే చాలా నచ్చుతుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసి ఇవ్వరా అండి, నేను షోల్డర్ మీద వేసుకుంటా. కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్లో బాగుంది. శారీ అంతా మనకి కట్ బార్డర్ లాగా వచ్చిందండి, మంచి షైన్ అవుతూ భలే ఉంది. నెక్స్ట్ రాగానే షీ నీడ్స్లో మ్యానిక్విన్కి చూసానండి, ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి ఎవరికైనా బాగుంటుంది. సింగిల్ పళ్ళు వేసుకుంటే మంచి ఫ్యాన్సీ శారీ అనమాట. హలో, ఇప్పుడు మనం చింతల్లో ఉన్నాము, షీ నీడ్స్లో ఉన్నాము. ఎవ్రీ వీక్ మన ఛానల్లో షీ నీడ్స్ వీడియో వస్తుంది కదండి. ఈ వారం ఫస్ట్ రాగానే నేను ఒకటి షోల్డర్ మీద వేసేసుకున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇట్లా ప్లెయిన్ శారీకి చిన్న బార్డర్ అనమాట. చిన్న బార్డర్ వచ్చింది అంతే, ఇంకా శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. మనకి లగడా పట్టాలాగా పళ్ళు ఉంటుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 930 రూపీస్ పడుతుంది. బట్ క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం కంప్లీట్గా 9 కలర్స్ ఉన్నాయి. దేనికి అదే బాగుంది. లైట్ పేస్టల్ కలర్స్లో ఉన్నాయి, డార్క్ కలర్లో కూడా ఉన్నాయి. నేను వేసుకున్న కలర్ అయితే నాకు చాలా నచ్చింది. మామూలుగా ఇది వాష్ చేయొచ్చా అండి? నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అంటండి. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. సో నెక్స్ట్ మనం ఫ్యాన్సీ బనారస్ శారీకి వచ్చామండి. బనారస్ ఫ్యాన్సీలో మనకి చాలా డిజైన్స్ వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఎవర్ గ్రీన్ కలెక్షన్ అనమాట. ఇది మనకి ఎప్పుడు బోర్ కొట్టదు. మనం కొంచెం ఫ్యాషన్గా కనిపించాలి అన్నా, లేదా ట్రెడిషనల్గా కనిపించాలి అన్న ఈ శారీ మనకు ఆప్షన్. అంతేకాకుండా ఇది మనం మామూలుగా కూడా ఈజీ వాష్ కూడా చేసుకోవచ్చు కాబట్టి బడ్జెట్లో కూడా ఉంటుంది. 2010 రూపీస్ పడుతుంది. ఎల్లో, రెడ్, పర్పుల్, పింక్, మనకు కంప్లీట్ 4 కలర్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసిన దాంట్లోనే డిజైన్ మారింది చూడండి, బనారస్ ఫ్యాన్సీ. దీని కాస్ట్ వచ్చేసి 2100 పడుతుంది. బార్డర్ చేంజ్ అయింది, ఫ్యాబ్రిక్ అయితే అదే ఉంటుంది, డిజైన్ అంతా చేంజ్ ఉంటుంది అనమాట. ఇదంతా మనకి బుటీ వచ్చేసి బార్డర్ అంబారీ బార్డర్ వచ్చింది, కొంచెం వింటేజ్ కలెక్షన్ స్టైల్లో ఉంది. నెక్స్ట్ శారీకి వెళ్దాం. బనారస్ ఫ్యాన్సీలో ఇది బనారస్ సిల్క్ అండి. చూడడానికి మనకి క్రేప్ మెటీరియల్ లాగా ఉంటుంది, బట్ ఇది బనారస్ సిల్క్ అనమాట. పైన కింద బార్డర్ వచ్చేసి ఈక్వల్ బార్డర్ వచ్చి మధ్యలో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది దీని వీవింగ్. శారీ అంతా మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుందన్నమాట. దీనికి పళ్ళు ఇలా కొంచెం హెవీగా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 2700 అండి. ఇందులో మనకు కంప్లీట్గా 5 ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్. నెక్స్ట్ ఈ శారీ ఓపెన్ చేయించాను చూడండి, కంప్లీట్ బనారస్ డిజైన్లో వచ్చిందనమాట. కాంట్రాస్ట్ బ్రౌన్, ఇంకా మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అనమాట. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న కలర్ బ్రౌన్. దీనికి ఆరెంజ్ నచ్చుతుంది, అలాగే గ్రీన్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి. ఇందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. 1890 రూపీస్ పడుతుంది. కంప్లీట్గా 6 కలర్స్ ఉన్నాయి, అన్ని డార్క్ కలర్సే. మంచి ట్రెడిషనల్గా కట్టుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటి అంటే హ్యాపీగా ఇంట్లో వాష్ చేయొచ్చండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ ఈ శారీ చూడండి, సడన్గా చూస్తే ప్యూర్ టస్సర్ లాగా ఉంది కదా, సేమ్ టస్సర్ ఫీలే, కాకపోతే సెమీ అనమాట. ఫీల్ అయితే వేసుకుంటే సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది. దీని మీద ప్రింట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు దూరం నుండి చూస్తే హ్యాండ్ పెయింట్ లాగా కనిపిస్తుంది, కానీ ప్రింట్ అనమాట. మొత్తం మనకి డీర్స్ ఉన్నాయి అండ్ పిచ్చుకలు ఉన్నాయి, పైన కొంగలు ఎదురుతున్నట్టుగా చాలా బాగుంది. సింగిల్ పళ్ళు వేస్తే దీని లుక్. ఇందులో మనకి కంప్లీట్గా 5 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 1680 పడుతుందండి. నెక్స్ట్ చూస్తున్నది టస్సర్లో క్రష్ వస్తుంది అనమాట. సెమీ టస్సర్లో క్రష్ సేమ్. ఇందులోనే మీరు ప్యూర్కి వెళ్తే 14,000-15,000 ఉంటాయి. ఇది మటుకి మనకి 2450 రూపీస్. ఫీల్ అయితే బాగుంటుందండి, హ్యాపీగా డే అంతా క్యారీ చేయొచ్చు. మొత్తం మనకి వచ్చింది థ్రెడ్ వర్క్, ఇదంతా పైనుండి చేసిన థ్రెడ్ వర్క్ మొత్తం పికాక్ థీమ్లో ఉందన్నమాట. ఇందులో మనకి 5 కలర్స్ ఉన్నాయి.
కాస్ట్ వచ్చేసి 2450 రూపీస్ పడుతుంది. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, కొంచెం సోప్ అప్లై చేసి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే సర్ఫ్లో పెట్టైనా సర్ఫ్ వాష్ అయినా చేసుకోవచ్చు. క్రిస్మస్ నుండి స్టార్ట్ చేస్తే న్యూ ఇయర్, సంక్రాంతి ఇంకా అన్నీ మనకి ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి. మనం వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాం కదండి. సో న్యూ ఇయర్ పార్టీకి కావాల్సిన శారీస్ దగ్గరికి ఇప్పుడు వచ్చాం మనం. పీచ్ కలర్లో మనకి లహేరియా లాగా మనకి ప్రింట్ వచ్చిందనమాట. చూడ్డానికి షైనింగ్ ఉంటుంది, క్లాత్ లైట్ వెయిట్లో, పార్టీకి బాగుంటుంది. హ్యాపీగా మీరు చీర కట్టుకొని డ్యాన్స్ కూడా చేయొచ్చు పార్టీకి. కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం మంచి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్ వచ్చేసి 1820 రూపీస్. శారీ అలవాటు లేని వాళ్ళు కూడా వీటిని హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ అంతా మనకి స్టోన్ వర్క్ వచ్చింది, శారీ అంతా స్టోన్ వర్క్. నెక్స్ట్ ఈ శారీ చూడండి, 1540లో మనకి ఫ్యాన్సీ టైప్ శారీ అనమాట. అంటే ఒక్కొక్కసారి జస్ట్ ఫొటోస్ కోసం అని బడ్జెట్లో శారీస్ చూస్తూ ఉంటాం కదా, కానీ గ్రాండ్ లుక్ కనిపించాలి అంటే ఈ శారీని చెప్పుకోవచ్చు. మొత్తం శారీ అంటే థ్రెడ్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది. ఏదైనా ఆఫీస్ పార్టీలు ఉన్నా, న్యూ ఇయర్ పార్టీలు ఉన్నా కట్టుకోవడానికి బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి 1540. ఓపెన్ చేస్తే శారీ అంతా ఇలా ఉంటుంది. షోల్డర్ వరకు మనకి హెవీగా స్టోన్ వర్క్ ఉండి కిందంతా మనకి కుర్చీల దగ్గర అలా వస్తుంది. ఏ శారీ అయినా వర్క్ శారీకి వెళ్తే అలాగే వస్తుంది. బ్లౌజ్ ఇలా వస్తుందండి, బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది, హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది. 1540 పడుతుంది. నెక్స్ట్ బాందిని ప్రింట్లో వచ్చింది, ప్రింట్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. బార్డర్ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది, శారీ అంతా బాందిని ప్రింట్ వస్తుంది. సింపుల్ ఫ్యాన్సీ శారీ అండి, 1050 రూపీస్ పడుతుంది. అంటే ఎవరికైనా పెట్టుబడులకు పెట్టాలి అన్న, గిఫ్టింగ్ పర్పస్ కానీ, ఊరికి అలా పార్టీకి వేసుకోవాలి అంటే ఓకే, 1050 రూపీస్ పడుతుంది. ఈ శారీ అయితే అసలు ఎంత బాగుందో అండి. ప్లెయిన్ శారీకి ఎప్పుడు నాకు ప్లెయిన్ శారీ మీద సింపుల్ బార్డర్ వస్తే చాలా నచ్చుతుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసి ఇవ్వరా అండి, నేను షోల్డర్ మీద వేసుకుంటా. కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్లో బాగుంది. శారీ అంతా మనకి కట్ బార్డర్ లాగా వచ్చిందండి, మంచి షైన్ అవుతూ భలే ఉంది. నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఎవరైనా సరే సన్నగా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు. ఇలా వస్తుంది శారీ అంతా. మనం ఇలా షోల్డర్ వరకు ఇలా వస్తుంది వర్క్. ఈ కట్ బోర్డర్ వల్ల అందం అండి. అండ్ సింగిల్ పళ్ళు వేసుకుంటే దీని లుక్ తెలుస్తుంది. కరెక్ట్గా ఇక్కడ వరకు స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇది పళ్ళు. బ్లౌజ్కి కూడా మనకి బార్డర్ వచ్చింది. సీవ్లెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1960 రూపీస్ పడుతుందండి. అన్ని డార్క్ కలర్స్, అన్నిట్లో హైలైట్ అయితే బ్లాక్. ఇప్పుడు ఈ క్లాత్ అయితే చాలా ట్రెండ్ అవుతుందండి. స్పేస్ సిల్క్ అంటారు, టిష్యూ జార్జెట్ అంటారు. దీని మీద మనకి ప్రింట్ వచ్చి అసలు క్లాత్ మస్తు ఫాలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ సింపుల్గా స్టోన్ వర్క్ వచ్చింది చూడండి. ఒక్కసారి ఈ శారీ ఓపెన్ చేయండి. శారీ అంతా మనకి స్టోన్ వర్క్ వచ్చి, ఇదేంటి అంటే బ్లౌజ్ మనకి ప్రింట్ వస్తుంది, కలంకారీ ప్రింట్ వస్తుంది, వీవింగ్లోనే వచ్చేస్తుంది అనమాట. దీనివల్లనే శారీ మంచిగా కనిపిస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ మీద వేరే ఏ కలర్ శారీ వేసుకున్నా కూడా ప్లెయిన్ శారీస్ చాలా బాగుంటాయి. ఇదిగోండి శారీ ఓపెన్ చేస్తే లుక్, కట్టుకుంటే అందం తెలుస్తుంది. సో కంప్లీట్గా శారీ ఇలా ఉంటుంది. ఇందులో మనకి ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అన్నీ మనకి మంచి ఇంగ్లీష్ కలర్స్. కాస్ట్ వచ్చేసి 1540 పడుతుంది. నెక్స్ట్ రాగానే షీ నీడ్స్లో మ్యానిక్విన్కి చూసానండి. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి ఎవరికైనా బాగుంటుంది. సింగిల్ పళ్ళు వేసుకుంటే మంచి ఫ్యాన్సీ శారీ అనమాట. చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఇలా ఉంది శారీ అంతా. బాగుంది కదా. బ్లౌజ్ కూడా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. కాస్ట్ ఎంత ఉంది చూద్దాం. ఇది మనకి 2100 పడుతుందండి. ఇలా వస్తుంది పళ్ళు, ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది శారీ. ఇందులో కలర్స్ ఉన్నాయి. నేను వేసుకున్న కలరే నాకు చాలా నచ్చింది. పింక్ కూడా బాగుంది. కంప్లీట్గా 5 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓవరాల్ శారీ అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి. కంప్లీట్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గన్జా టైప్లో వస్తుంది అనమాట. ఇది కూడా ఫ్యాన్సీ శారీయే, థ్రెడ్ వర్క్ శారీ. 2460 రూపీస్ పడుతుంది. సాఫ్ట్ ఆర్గన్జా మీద కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీ ఎలా ఉంటుందంటే బ్లౌజ్ కూడా మనకి హెవీగా ఉంటుంది. శారీ షోల్డర్ వరకు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఉంది. బ్లౌజ్ చూపించండి. బ్యాక్ నెక్కి, హ్యాండ్స్కి మనకి వర్క్ వస్తుంది. సింపుల్ శారీ, డీసెంట్ పార్టీ శారీ. 2460. 1820లో ఇంకొక పార్టీ శారీ. ఇదేంటి అంటే ప్లెయిన్ శారీకి శారీ అంతా స్కాలాప్ వచ్చేసి
గోల్డ్ కలర్ వర్క్లో మనకి వస్తుంది అనమాట. థ్రెడ్ వర్క్ ఇది కూడా. అంబారీ ఉంది కదా, దీని మీద మనకి స్టోన్ ఉంటుంది అనమాట. మనం కట్టుకున్నప్పుడు ఇది షైన్ అవుతుంది. కాస్ట్ వచ్చేసి 1820 పడుతుంది. గ్రాండ్ శారీ కాదు, డీసెంట్ శారీ, పెట్టుకున్న బడ్జెట్కి తగ్గట్టు శారీ. ఇది కొంచెం గ్రాండ్ శారీ అండి. మంచి రిసెప్షన్లకి అలా కట్టుకెళ్ళడానికి బాగుంటుంది. కొంచెం హెవీగా కనిపించే లుక్లో ఉంటుంది అనమాట. మొత్తం షోల్డర్ అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4410 రూపీస్ మనకి పడుతుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది దాండియా ఆడడానికైనా, నైట్ పార్టీస్కి, కిట్టి పార్టీస్కి లేడీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ కొంచెం మనం బ్యాంక్వెట్ హాల్లో జరుపుకునే పార్టీస్కి ఇవి బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇందాక ఒక డిజైన్ చూసారు కదా, దాంట్లోనే మనకి క్రష్ వచ్చి టిష్యూ వచ్చింది. శారీ అంతా మనకి హ్యాండ్ పెయింటింగ్ మీద సీక్వెన్స్ వర్క్ అనమాట. మనకి మధ్య మధ్యలో కొంచెం స్టోన్ కూడా కనిపిస్తుంది, పర్ల్ కనిపిస్తుంది. శారీ అంతా సూపర్ ఫ్యాన్సీ శారీ అండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 2030 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇది కూడా టిష్యూ, సాఫ్ట్ టిష్యూ మీద మనకి కంప్లీట్ స్టోన్ లీఫ్ వర్క్ వచ్చింది చూసారా. పైన అంతా మనకి షోల్డర్ వరకు స్టోనే, అంత స్టోను మంచి షైన్ అవుతుంది. డైమండ్ ఫినిష్ లాగా ఉంది. అండ్ దానికి ఇట్లా వీవింగ్ ఇస్తూ ఫినిష్ ఇచ్చారనమాట. అదంతా మనకి ప్యాచ్ వర్క్ లాగా క్లాత్ వేసి ఇలా వర్క్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్ పడుతుంది. ఇందులో మనకి 5 కలర్స్ ఉన్నాయి. ఇలా ఓపెన్ చేసి పట్టుకుంటేనే మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఒకసారి అటు తిప్పి బ్లౌజ్ చూపించండి. ఇదిగోండి, బ్లౌజ్కి కూడా కంప్లీట్గా మనకి స్టోన్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి అలా వస్తుంది. 2400. స్పేస్ సిల్క్లోనే ఇంకొక డిజైన్ అనమాట. సీక్వెన్స్ వర్క్, పర్ల్ వర్క్ వచ్చింది. స్పేస్ సిల్క్ ప్లెయిన్ కట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఇది 2240 రూపీస్ పడుతుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, అంటే 5 కలర్స్ ఉన్నాయి. ఓపెన్ చేపిస్తున్న కలర్ అయితే నాకు చాలా నచ్చింది. కొంచెం పర్పుల్ గోల్డ్. ఇదిగోండి, శారీ అంతా ఇలా ఉంటుంది. బంచ్గా డిజైన్ వచ్చేసి కంప్లీట్ స్కాలాప్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది. ముఖ్యంగా నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది కదా. నాకు కూడా కలర్ నచ్చింది. వర్క్ శారీస్ అన్నీ చూసేసాము. ఇప్పుడు వింటేజ్ కలెక్షన్కి వెళ్దాం. వింటేజ్ కలెక్షన్ అంటే పట్టు చీరలే అనుకుంటారు. ఫ్యాన్సీలో కూడా వింటేజ్ కలెక్షన్ వచ్చింది, రండి చూద్దాం. వింటేజ్ కలెక్షన్లో ఫ్యాన్సీ శారీస్ చాలా వచ్చాయండి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి నేను వేసుకొని చూపించడానికి వీడియోలో అంత టైం ఉండదు కాబట్టి అన్ని కలెక్షన్స్ ఇలా పెట్టించాను అనమాట. ఇవన్నీ మీకు ప్యూర్ కంచిపట్టు చీరలో వచ్చే డిజైన్లోనే ఉంటాయి. ఈజీ మెయింటెనెన్స్ అండ్ చాలా బాగుంటుంది, అంటే ఫాలింగ్ ఉంటుంది. మనకి లుక్ అయితే వింటేజ్ కలెక్షనే అనమాట. ఒక్కొక్కటి నేను రేట్ కూడా చెప్తాను మీకు. దీనికి మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. ఇందులో మనకి 1200 నుండి స్టార్ట్ చేస్తే 1800 వరకు ఉన్నాయన్నమాట. ఇది 1200 అండి. మొత్తం శారీ అంతా ఇలా వచ్చేసి బార్డర్ ఇలా వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి. బ్లౌజ్ రెడ్కి గ్రీన్ కలర్ వచ్చింది. ఇది కూడా సేమ్ డిజైనే. ఆరెంజ్కి మనకి పింక్ కలర్ వచ్చింది. ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. అదే వైన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. అన్ని కాంట్రాస్ట్. మళ్ళీ పింక్కి ఆరెంజ్ వచ్చింది అనమాట. ఇందులో కంప్లీట్గా మనకి 5 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి. ఇదేంటి అంటే గ్యాప్ బార్డర్ వచ్చింది. వింటేజ్ కలెక్షన్లో మనకి ఈ గ్యాప్ బార్డర్ చాలా ఫ్యాషన్ అయింది. చెక్స్ వచ్చేసి 980 రూపీస్కి మనకి ఇది వచ్చేస్తుంది. శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అమ్మవాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇదేమో మనకి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది కదా, ఇక్కడ ఉన్నదేమో చెక్స్ వచ్చేసి కడ్డీ బార్డర్ అనమాట. ఇది మనకి 1020 పడుతుంది. ఇందులో మనకి 1 2 3 4 కలర్స్ ఉన్నాయి. కంప్లీట్ వింటేజ్ కలెక్షన్. తర్వాత స్మాల్ పప్పీ చెక్స్కి ఇలా రుద్రాక్ష అండ్ నెమలి బుట్టీస్ వచ్చాయి. ఇది 1540. ఇదే మనకి ప్యూర్ కంచిపట్టు చీరలు కూడా మన దగ్గర షీ నీడ్స్లో ఉంటాయి. సేమ్ డిజైన్, ఎవ్రీథింగ్ సేమ్. కాకపోతే అది హ్యాండ్లూమ్ కంచిపట్టు, ఇది మనకి పవర్లూమ్ వీవింగ్ వస్తుంది అనమాట. ఇందులో మనకి 1 2 3 4 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదేంటి అంటే కంప్లీట్గా మనకి ఇలా లైన్స్ వచ్చేసి మధ్యలో ఫ్లవర్ బుట్టి వచ్చింది. గ్యాప్ బార్డర్ లాగా, అంటే ఓపెన్ బార్డర్ లాగా వచ్చి బంచ్ వచ్చింది అనమాట. ఇది కూడా మనకి ప్యూర్ కంచిపట్టు చీరలో ఉండే డిజైనే. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి 1800 పడుతుంది. 1 2 3 వచ్చాయి. ఇది కూడా మనకి కొంచెం అలాగే ఉంటుంది. కాంట్రాస్ట్ వీటికి హైలైట్ అండి. ఫ్యాబ్రిక్ చూసారా, ఇట్లా నేను ఓపెన్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. శారీ అంతా మనకి ఇలా బుట్టి వస్తుంది అనమాట. పైన కింద మనకి చిన్న బార్డర్ వచ్చి ఓపెన్ బార్డర్ లాగా వచ్చి బాగుంది. తర్వాత ఈ చీర హైలైట్ అండి. ప్యూర్ కంచిపట్టు చీరలో మనకి ఉంటుంది డిజైన్. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇదైతే ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్యూర్ పట్టు చీర లుక్కే అండి. దీని కాస్ట్ వచ్చేసి 1540 పడుతుంది.
ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, పర్పుల్ ఉంది, లావెండర్ మీరు చూస్తున్నారు, రెడ్. అన్నిటికీ సింగిల్ కలర్ వచ్చేసి బ్లౌజ్ ఎలా వస్తుంది చూపించండి. బ్లౌజ్ మనకి ఇలా బనారసి బ్లౌజ్ వస్తుంది. ఇది వేరే దాన్ని కూడా మనం హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. 1540. ఇప్పుడే కంచిపట్టులో వచ్చాయండి. ఇదేంటి అంటే సెమీ కరెక్ట్ టైంలో వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి కాబట్టి లంగా ఓణీలు కుట్టించుకుంటూ ఉంటారు. లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకి కుట్టించి ముగ్గుల పోటీకి పంపిస్తాంగా, వాటికి చాలా బాగుంటాయి. కాస్ట్ ఎంత ఉందంటే 1750 రూపీస్ పడుతుందండి. ఈ ఒకసారి ఓపెన్ చేయరా. శారీ అంతా మనకి ప్యూర్ కంచిపట్టు చీరలో ఎలా వస్తుంది అలాగే అన్నమాట. కాకపోతే సెమీ మనకి ఇది ప్యూర్ కంచిపట్టు చీరకి వెళ్ళాలంటే 20-30 వేలు అవుతుందండి. ఇదే మనకి సెమీలో 1750. అంటే ఒక్కసారి ఆడపిల్లలు వేసుకొని ఫొటోస్ దిగి వీడియోస్ దిగడానికి ఎందుకు అనుకుంటే హ్యాపీగా ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి శారీ అంతా మనకి గోల్డ్ వస్తుంది అనమాట. ప్యూర్ కంచిపట్టు చీర డిజైనే, కాకపోతే ఫ్యాబ్రిక్ ఒకటే మనకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలామంది ఆరెంజ్ అంటున్నారు కదా. సో నా చేతిలో ఆరెంజ్ ఉంది. కొంతమందికి ఏమో తెగ నచ్చేస్తుంది, కొంతమంది ఏమో డార్క్ ఉంది అనుకుంటున్నారు. అయితే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే హైలైట్ అవుతుందండి. గ్రీన్ కలర్ ఓనీ వేసి పైన కింద సేమ్ మనకి బ్లౌజ్ వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఆరెంజ్, రెడ్, పింక్, ఇంకొక ఆరెంజ్. సో 1750 అండి. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. లంగాలు కుట్టించడానికి నేను జస్ట్ 4 పెట్టించాను, కానీ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. షీ నీడ్స్ మనకి హైదరాబాద్లో 10 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా ఫుల్ పండగ స్టాక్ వచ్చేసింది. చింతల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి డైలీ వేసుకునే శారీస్ దగ్గర నుండి మొదలు పెడితే ప్యూర్ కంచిపట్టు చీరలు మనకి 15,000-20,000 వరకు ఇక్కడ ఉంటాయి. పైకి వెళ్తే రోజు వేసుకునే కుర్తీస్ దగ్గర నుండి మొదలు పెడితే పార్టీ వేర్ 3 పీస్ సెట్స్ కానీ, లెహెంగాస్ కానీ, లంగా ఓణీలు కానీ, ఫ్రాక్స్ కానీ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. సో ఈ వారం చింతల్లో చూసేసారు కదండి షీ నీడ్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. బాయ్.